నాతో పర్సనల్గా మాట్లాడాలన్నా దేని గురించి? మన కుటుంబాన్ని నిన్ను ఎన్నోసార్లు మోసం చేసిన ఆ మేఘన కంపెనీని తిరిగి నువ్వు ఎందుకు టేకప్ చేసావు? ఆ కంపెనీ కోసం మళ్ళీ నువ్వు ఎందుకు ఇంతలా కష్టపడుతున్నావు? చెప్పనయ్యా, మనందరి జీవితాలు నాశనం చెయ్యాలని కంకణం కట్టుకున్న మేఘన కోసం నువ్వెందుకు ఇంతలా కష్టపడుతున్నావు? ఆ మేఘన ఎన్నో విధాలుగా మన కుటుంబాన్ని నాశనం చేయాలని చూసింది నిజం. అయినా నేను అక్కడికి వెళ్ళి ఎందుకు వర్క్ చేస్తున్నానో తెలుసా? అమ్మా నాన్నల కోరిక మేరకు. అవును కిరణ్, మన కంపెనీని నమ్ముకున్న కార్మికులు ఆ మేఘన మూలంగా నష్టపోకూడదని స్వయంగా అమ్మా నాన్నే తిరిగి ఆ కంపెనీని టేకప్ చేయమని చెప్పారు. అందుకే అక్కడ వర్క్ చేయడం ఇష్టం లేకపోయినా అమ్మా నాన్నల కోసం, మన కుటుంబాన్ని నమ్ముకున్న కార్మికుల జీవితాల కోసం వర్క్ చేస్తున్నాను. మన ఇంట్లో ఏం జరుగుతుందో నాకేం అర్థం కావడం లేదన్నయ్య. పరిస్థితులకి సంబంధం లేకుండా ఎవరికి నచ్చినట్టు వాళ్ళు ప్రవర్తిస్తున్నారు. అటు తరుణ్ ఎందుకు అలా బిహేవ్ చేస్తున్నాడో అర్థం కావట్లేదు. ఇటేమో నువ్విలా. చూడన్నయ్య, మీరు ఎలా బిహేవ్ చేసినా, ఎన్ని కారణాలు చెప్పినా జరిగింది మర్చిపోయి నేను కామ్గా ఉండాలనుకోవడం లేదు. ఉషా విటమిన్ టాబ్లెట్లలో అబార్షన్ పిల్స్ కలిపింది ఆ మేఘనానే అని నేను బలంగా నమ్ముతున్నాను. అందుకే పోలీస్ కంప్లైంట్ ఇవ్వాలని డిసైడ్ అయ్యాను. ఉషకి జరిగిన ఇన్సిడెంట్ గురించి నువ్వు పోలీస్ స్టేషన్లో కంప్లైంట్ ఇస్తానంటే నాకు సంతోషమేరా. ఎందుకంటే ఈ విషయంలో మేఘన మీద నాకు కూడా అనుమానం ఉంది. ఇంకిలా మేఘన కంపెనీలో వర్క్ చేయడం అంటావా? కొన్నిసార్లు మనకి నచ్చకపోయినా కష్టాన్ని కూడా ఇష్టంగా భరించాలరా. ఇప్పుడు నేను చేస్తున్నది కూడా అదే. అంతేకాని మేఘనాన్ని సపోర్ట్ చేస్తున్నట్టు కాదు. నాకు నచ్చ చెప్పాలని నువ్వు ఎంత ప్రయత్నించినా మీరు చేస్తున్నది కరెక్ట్ కాదన్నయ్య. ఉషా విషయంలో తప్పెక్కడ జరిగింది, ఎవరు చేశారు అన్నది త్వరలోనే బయటపడుతుంది. గుడ్ బాయ్. దేవుడా, ఈ విధంగా అయినా కొన్ని రోజులు తల్లి బిడ్డ కలిసి ఉండే అవకాశాన్ని కల్పించావా? నన్ను క్షమించు హారిక. మురారి నీ కొడుకు అని తెలిసి కూడా ఆ నిజాన్ని నీ దగ్గర దాచాను. ఇంకొకటి పెట్టనా? ఇంకొకటి. నువ్విప్పుడు మురారి మీద ఇంత ప్రేమ చూపిస్తుంటే ఈ మురారి ఎవరో కాదు, మన బిడ్డే అని చెప్పాలనుంది. కానీ సునంద గారు గుర్తుకొస్తేనే ఆ విషయం నేను నీకు చెప్పలేకపోతున్నాను. ఇదిగో, ఇదొక్కటే ముద్ద, ఆఖరి ముద్ద, ఈ అమ్మ ముద్ద. తిను. మలంతా అందించు ప్రేమనంతా ఒక్క నువ్వే వరముగా పంచినా. చిన్నదే ఆకాశం అనిపించు మమతవు నీవు నన్నిలా. ఏమైంది హారిక? ఎందుక కన్నీళ్ళు? ఏం లేదు తరుణ్. ఆ అమ్మ ముద్ద అని చెప్పగానే మురారి ప్రేమగా ఆ ముద్దను తినేశాడు. వీడు నన్ను అమ్మగా గుర్తించాడు. ఆ భగవంతుడు నాకు తల్లినయ్యే యోగం ఇవ్వకపోయినా ఈ మురారి నన్ను తల్లిని చేశాడు.
కానీ మురారి కొన్ని రోజుల్లో మళ్ళీ వాళ్ళ ఇంటికి వెళ్ళిపోతాడు. అప్పుడు మళ్ళీ ఇల్లు బోసిపోతుంది. నా మనసు తల్లడిల్లిపోతుంది. బాధపడకు హారిక. నీలాంటి మంచి మనసున్న ఆడదానికి ఆ భగవంతుడు అన్యాయం చేయడు. నువ్వు కూడా తల్లివవుతావు. అమ్మా అని పిలిపించుకుంటావు. ఆశతోనే బ్రతుకుతున్నాను. ఆ నమ్మకంతోనే రోజు ఆ భగవంతుణ్ణి ప్రార్థిస్తున్నాను తరుణ్. సరే, లాస్ట్ది. అమ్మా హారిక, ఒకసారి ఇలా రామ్మా. వస్తున్నానత్తయ్య. ఏంటత్తయ్య? మీ మావయ్య గారు మురారిని తీసుకురమ్మన్నారమ్మా. వీడితో గడిపింది కొన్ని రోజులే అయినా మీ మావయ్య గారు వీడికి బాగా దగ్గరైపోయారు. ఒక్క మీ మావయ్య గారి మనసే కాదు, ఈ ముద్దుల కన్నయ్య మురారి అందరి మనసులు గెలుచుకున్నాడు. రేపెప్పుడైనా వీడు వెళ్ళిపోతే ఈ ఇల్లు మళ్ళీ బోసిపోతుందని భయంగా ఉందమ్మా. ఉన్నమాట చాలా కరెక్ట్గా చెప్పారత్తయ్య. ఉండని బిడ్డ కోసం ఇలా బంధాలు పెంచుకోవడం ఎందుకు? ఆ తర్వాత అనవసరంగా బాధపడడం ఎందుకు? మేఘనక్క, ఏంటా మాటలు? ఉండని బిడ్డేంటి? పిల్లల గురించి మాట్లాడేటప్పుడు వెనక ముందు ఆలోచించి మాట్లాడు. నేనన్న దాంట్లో తప్పే ఉంది హారిక. ఉండని బిడ్డ అంటే ఈ ఇంట్లో పర్మనెంట్గా ఉండడు కదా అని అంటున్నాను. మురారి అవైనా ఇంటి వారసుడా, ఇక్కడే మనతో పాటే ఉండిపోవడానికి? వీడికి మురారి అని ఎవరు పేరు పెట్టారో కానీ కరెక్ట్గా పెట్టారు. దేవకి నుంచి యశోద దగ్గరకొచ్చాడా, యశోద నుంచి దేవకి దగ్గరికి వెళ్తాడా అనేది ఊహించలేము. ఏంటి హారిక కోపంగా చూస్తున్నావు? ఇప్పటిదాకా బాబు నీతోనే ఉన్నాడు. అత్తయ్య గారు తీసుకెళ్ళిపోయారు, వెళ్ళిపోయాడు. అలాగే ఇవాళ బాబు మన ఇంట్లో ఉన్నాడు, రేపు ఉంటాడో ఉండడో. హాయ్ తరుణ్. చెప్పు ప్రభు. మురారిని చూడాలని సునంద అదే పనిగా అడుగుతుంది తరుణ్. రేపొచ్చి తీసుకెళ్తాను. ఆ విషయం చెప్పడానికి కాల్ చేశాను. అలాగే ప్రభు. ఏమైంది తరుణ్? ఎందుకలా ఉన్నావు? ఎవరు ఫోన్లో? ప్రభు రేపొచ్చి మురారిని తీసుకెళ్ళిపోతానంటున్నాడు. మురారి వెళ్ళిపోతాడంటేనే బాధగా ఉంది.
ఏమైంది ఏమైంది సునంద? మురారి గురించి మళ్ళీ ఏమైనా పీడకలు వచ్చిందా? అవునండి, మళ్ళీ అదే పీడకల. నా మురారిని ఎవరో నా దగ్గర నుండి దూరం చేయాలని చూస్తున్నారు. నా మురారిని నాకు కాకుండా చేయాలని చూస్తున్నారు. అది వట్టి పీడకలే సునందా. దాని గురించి ఆలోచించకు. నువ్వు మళ్ళీ ఆరోగ్యం పాడు చేసుకోకు. ఇప్పుడు ముందు నువ్వు నీ ఆరోగ్యం కాపాడుకోవడం ముఖ్యం. లేదండి, నాకు నాకన్నా నా మురారినే ముఖ్యం. వాడే నా ప్రాణం, వాడే నా సర్వస్వం. ఏమండి, నాకిప్పుడే వాడిని చూడాలనుందండి. వెంటనే వెళ్ళి వాడిని తీసుకురండి. వెళ్ళండి, వెళ్ళి ఇప్పుడే వాడిని తీసుకురండి. సునంద, నువ్వు అనవసరమైన భయాలు పెట్టుకోకు. మురారి నీకు ఎప్పటికీ దూరం కాడు. మురారిని నీ నుంచి ఎవ్వరూ దూరం చేయలేరు. లేదండి, నాకేదో భయంగా ఉంది. నేను వెంటనే నా బిడ్డను చూడాలి. వెళ్ళి ఇప్పుడే వాడిని తీసుకురండి. వెళ్ళండి, వెళ్ళండి. నీ బాధను నేను అర్థం చేసుకోగలను సునంద. మురారి పుట్టిన దగ్గర నుంచి నువ్వు అన్ని ఎప్పుడూ వదిలి ఉండలేదు. ఇప్పుడు అలా వదిలి ఉండాల్సి వచ్చేసరికి నువ్వు ఇలా కంగారు పడుతున్నావు. ఆల్రెడీ నేను తరుణ్ వాళ్ళకు ఫోన్ చేసి రేపొచ్చి మురారిని తీసుకొని వెళ్తానని చెప్పాను. కానీ రేపు ఉదయాన్నే వాడిని చూసే వరకు ప్రతి క్షణం నాకు ఒక యుగంలో గడుస్తుంది. ఇప్పుడు నా మురారి అక్కడ ఎలా ఉన్నాడో. జో జో లాలి జో లాలి జో 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 లాలి జో లాలి జో రా రా నాన్న నా ఉడికి రూపం నేనే నీ కలకి విడిచే శ్వాసతో కలిసే పాశమే కనులే కరిగే ఈ క్షణమే ఎదనే తొలిచే నీ రుణమే. ఏం ఆలోచిస్తున్నావు? తరుణ్, ఈ క్షణాలు ఇలాగే శాశ్వతంగా ఉండిపోతే ఎంత బాగుండు. రేపు వీడు వెళ్ళిపోతాడని తలుచుకుంటుంటేనే నాకు ఆందోళనగా ఉంది. బాధపడకు హారిక. నువ్వు మురారి మీద చూపిస్తున్న ప్రేమను చూస్తుంటే నాకు చాలా సంతోషంగా ఉంది. కానీ మురారి మన బిడ్డ కాదు, ఆ ప్రభు సునందల బిడ్డ. ఎప్పటికైనా ఆ ఇంటికి వెళ్లాల్సిన వాడే కదా. నేను తప్పుగా ఆలోచిస్తున్నానేమో నాకు తెలియదు, కానీ మురారి నా కడుపున నా బిడ్డగా పుట్టుంటే ఎంత బాగుండనిపిస్తుంది. అప్పుడు మురారి ఎప్పుడు నా దగ్గరే ఉండేవాడు. ఎవరు నా మురారిని నా నుంచి దూరం చేయలేకపోయేవాళ్ళు. ఆ భగవంతుడు అలా ఎందుకు చేయలేదో అని అడగాలనిపిస్తుంది. నన్ను క్షమించు హారిక. నీకు అన్యాయం చేసింది ఆ భగవంతుడు కాదు, నేను. మురారి మన కన్న కొడుకని, నీ పేగు తెంచుకుని పుట్టిన బిడ్డ అని తెలిసిన నీ దగ్గర నిజం దాచి నీకు అన్యాయం చేస్తున్నాను. నన్ను క్షమించు హారిక. జో జో లాలి జో లాలి జో 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 లాలి జో లాలి జో రా రా నాన్న నా ఉడికి రూపం నేనే. అత్తయ్య, ఏంటి హారిక, మురారిని తీసుకుని ఎక్కడికి బయలుదేరావు?
ఈరోజు మురారిని సునందకి అప్పగిస్తున్నాం కదా, అందుకే దానికి ముందు మురారిని గుడికి తీసుకువెళ్ళి వీడి పేరున అర్చన చేయిద్దాం అనుకుంటున్నాను అత్తయ్య. అందుకే గుడికి వెళ్తున్నా. ఎంత ముద్దుగా ఉన్నాడో ఈ చిన్ని కృష్ణయ్య. వీణ్ణి బట్టల్లో చూస్తుంటే నాదిష్టే తగిలేలా ఉంది. అవును హారిక, అమ్మ చెప్పింది కరెక్టే. వీణ్ణి చూస్తుంటే కాలం ఇక్కడే ఆగిపోతే బావుండు అనిపిస్తుంది. వీడు మన దగ్గరున్న ఈ కొన్ని రోజులు మన జీవితంలో ఒక మధురమైన జ్ఞాపకంలా మిగిలిపోతుంది. అత్తయ్య, వీడిని గుడి నుంచి తెచ్చే దారిలో బొమ్మలు కూడా కొనివ్వాలి. బొమ్మలెందుకు హారిక? వాడికి వాడింటి నిండా బొమ్మలే ఉన్నాయి. ఉండొచ్చు, కానీ నా చేతులతో కొనిచ్చిన బొమ్మలు ఉండవు కదా తరుణ్. రేపు వీడు ఆ బొమ్మలతో ఆడుకుంటున్నప్పుడు ప్రతి క్షణం ఈ అమ్మ స్పర్శ వాడికి తగలాలి. ఏ బొమ్మను పట్టుకున్నా ఈ అమ్మే గుర్తుకు రావాలి. వీడికి నేను కేవలం ఒక గడిచిపోయిన జ్ఞాపకంగా మిగిలిపోకూడదు. వీడి రక్తంలో ప్రవహించే ఒక అనుబంధమై ఉండిపోవాలి. సరే అత్తయ్య, ప్రభుగారు వచ్చేలోపు నేను తిరిగొచ్చేస్తాను. అలాగే హారిక, త్వరగా వెళ్ళిరండి. హారిక, మురారి జాగ్రత్త. ఎక్కడ ఒంటరిగా వదిలిపెట్టుకో. అలాగే తరుణ్, వస్తానత్తయ్య. అలాగే హారిక, త్వరగా వెళ్ళిరండి. అత్తయ్య, చూసారా, ఈ హారిక మురారి కన్న తల్లి సునందని మించిన ఆర్భాటం చేస్తోంది. అయినా అతి సర్వత్రా వర్జియత్ అనేది హారికకి తెలియదనుకుంటా. ఎక్కడ్నుంచో వచ్చిన మురారిని నెత్తికెక్కించుకొని వాడు వెళ్ళిపోతున్నాడు అని హారిక ఈ రేంజ్లో సీన్ క్రియేట్ చేయడం చూస్తుంటే నాకు కామెడీగా ఉంది అత్తయ్య. ఆ ప్రేమ నీకెప్పటికీ అర్థం కాదు. ఎందుకంటే బంధం అంటే రక్తంతో పుట్టేది మాత్రమే కాదు, గుండెతో పంచుకునేది కూడా. అది నీకెప్పటికీ అర్థం కాదు. అయినా ఎదుటివారి సంతోషాన్ని చూసి ఏడ్చే నీలాంటి వాళ్ళకి ఎదుటివారి బాధ ఏమర్థం అవుతుందిలే. ఎదుటి వాళ్ళ బాధను నేను అర్థం చేసుకోలేకపోవచ్చు, కానీ నన్ను బాధ పెట్టిన వాళ్ళని మాత్రం నేను అస్సలు మర్చిపోను. వాళ్ళని అస్సలు ప్రశాంతంగా ఉండనివ్వను. మలేష్, చెప్పండి మేడం. నేను చెప్పేది జాగ్రత్తగా విను. హారిక పిల్లాన్ని తీసుకుని గుడికొస్తుంది. కావాలి. ఐస్ క్రీమ్ కావాలా? సరే, నువ్వు కార్లోనే ఉండు,
నేను వెళ్ళి ఐస్ క్రీమ్ తెస్తాను. నువ్వు కారులోంచి కదలొద్దు, ఓకేనా? అలాగే అమ్మా. ఉమ్. మురారిని తీసుకొని బయటకు వెళ్ళాను. అక్కడ ఐస్ క్రీమ్ అడిగాడని తీసుకురావడానికి వెళ్తే సడన్ గా మురారి కనిపించకుండా పోయాడు. నా మనసు ఏదో కీడు శంకిస్తుందండి. మీరు వెంటనే వెళ్ళి మురారిని తీసుకునండి. వెళ్ళండి, వెళ్ళండి. మురారి, నానా మురారి, ఏమైంది ప్రభు? సునందన వదిలేసి ఇలా వచ్చావు? మురారిని తీసుకెళ్దామని వచ్చాను.